హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆడిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఆడిట్ బ్యాంక్స్లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎందుకు జరుగుతుంది? ఓకే. సో, బ్యాంక్ ఇచ్చే సర్వీసెస్ కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, రికార్డ్స్ కానీ, ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారా లేదా? సో, బ్యాంక్స్ కానీ, యూనియన్స్ కానీ, క్రెడిట్ యూనియన్స్ కానీ, సొసైటీస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సో, వీటిలన్నిటిని మెయింటైన్ చేస్తున్నారా లేదా? వీటిని వెరిఫై చేయడానికి ఆడిట్ అనేది ఉండాలి. సో, ఆడిట్ అనేది ఎప్పుడైనా సరే ఒక పీరియడ్ తర్వాత కానీ లేదా ప్యారలల్‌గా కానీ జరుగుతూ ఉంటుంది. సో, బ్యాంక్స్‌లో నార్మల్‌గా ఏ ఫంక్షన్స్‌ని ఎక్కువగా ఆడిట్ చేస్తారు? సో, డిపాజిట్స్‌ని, లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌ని, క్యాష్ మేనేజ్మెంట్‌ని, సేఫ్టీ లాకర్స్‌ని, ఫారెన్ ఎక్స్‌చేంజ్ లిమిట్స్ గానీ, ఫారెన్ ఎక్స్‌చేంజ్ కరెన్సీ గానీ, బిల్ పేమెంట్స్ గానీ ఎక్కువగా ఆడిట్ చేస్తూ ఉంటారు. సో, బ్యాంక్స్ ప్రైమరీ యాక్టివిటీ కస్టమర్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోవటం. సో, ఈ డిపాజిట్స్ తీసుకునేటప్పుడు కస్టమర్ యొక్క నో యువర్ కస్టమర్ గానీ, ఏఎంఎల్ నార్మ్స్ అన్నీ వెరిఫై చేశారా లేదా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లో ఉందా లేదా? తర్వాత దీన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేశారా లేదా? ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిస్టమ్‌లో ఉన్నాయా లేదా? ఇవన్నీ కూడా ఆడిటర్స్ వెరిఫై చేస్తారు. తర్వాత లోన్స్‌కొచ్చేటప్పటికి సో, లోన్స్ అనేది అంటే ప్రొ మనకి డిపాజిట్స్ మీద మనము ఇంట్రెస్ట్ పే చేస్తాము. అది ఎక్స్‌పెన్సెస్. లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది మనకి ఇన్‌కమ్. సో, ఈ ఇన్‌కమ్ మనము ఈ కరెక్ట్ ఇన్‌కమ్ ఉంటుంటే మన బ్యాంక్ యొక్క ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్‌గా డాక్యుమెంట్ వెరిఫై చేశారా? సో, వాళ్ళకి లోన్ ఇంట్రెస్ట్‌లో కన్సెషన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్‌గా వెరిఫై చేసి ఇచ్చారా? దాని తర్వాత ఆహ్, కస్టమర్ యొక్క క్రెడిబిలిటీ చెక్ చేశారా లేదా? లేదంటే ఎన్‌పీ అయిపోయి మనకి లాసెస్ వస్తాయి. తర్వాత ఆహ్, మేకర్ చెక్కరు, తర్వాత డిఫరెంట్ వాల్యుయేషన్స్ అన్నీ తీసుకున్నారా లేదా? ఓకే. తర్వాత ఆహ్, లోన్‌ని మానిటరింగ్ కరెక్ట్‌గా చేస్తున్నారా? ఏమైనా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగితే వాటిని ఎమ్మటే బ్యాంక్స్ ఇన్ఫార్మ్ చేశారా లేదా? ఇవన్నీ కూడా ఆడిట్‌లో వెరిఫై చేస్తారు. క్యాష్ మేనేజ్మెంట్. సో, డైలీ బ్యాంక్స్‌లో కస్టమర్స్ క్యాష్ విత్‌డ్రా చేస్తుంటారు. కస్టమర్స్ దగ్గర నుంచి మనం డిపాజిట్ చేస్తుంటాము. మనము ఏటీఎమ్స్‌లో క్యాష్ పెడుతుంటాము, తీస్తుంటాము. తర్వాత అదర్ బ్యాంక్స్ పంపిస్తుంటాము. వేరే బ్రాంచెస్ పంపిస్తున్నాము. ఇవన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారా రిజిస్టర్సు? క్యాష్ బ్యాలెన్స్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారా? ఇవన్నది ఆడిటర్స్ వెరిఫై చేస్తారు. తర్వాత సేఫ్టీ లాకర్స్‌కొచ్చేటప్పటికి సో, లాకర్స్ రిజిస్టర్ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారా? కీస్ అన్నీ ఎక్కడైతే జాయింట్ కస్టడీలో ఉన్నాయో అవన్నీ ఉన్నాయా లేదా? తర్వాత ఆ లాకరు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక లాకర్‌ని సరెండర్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అన్ని రూల్స్ పాటిస్తున్నారా లేదా? ఈ రెంట్ అనేది ట్రాన్సాక్షన్స్ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ నుంచి తీసుకుంటున్నారా? అవన్నీ కోర్ బ్యాంకింగ్‌లో మెయింటైన్ చేస్తున్నారా లేదా? తర్వాత ఇన్స్యూరెన్స్ పాలిసీస్ కరెక్ట్‌గా అప్ టు డేట్ ఉన్నాయా లేదా లాకర్స్‌కి? తర్వాత నామినేషన్స్ తీసుకున్నారా లాకర్స్‌కి? ఇలాంటివన్నిటిని కూడా వెరిఫై చేస్తారు ఆడిటర్స్ వాళ్ళ ఆహ్, ఆడిట్ చేసే టైంలో. ఫారెక్స్‌కొచ్చేటప్పటికి ఎందుకంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ చాలా ఆర్‌బీఐ రూల్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీటిల ప్రకారమే మనము ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామా? తర్వాత ఎంట్రీస్ కరెక్ట్‌గా బుక్ చేస్తున్నామా? ఇన్‌కమ్ కరెక్ట్‌గా బుక్ చేస్తున్నామా? ఇవన్నీ కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. తర్వాత లిమిట్స్ ఫాలో అవుతున్నామా లేదా? కొత్త రూల్స్ ఫాలో అవుతున్నామా తెలీదు. ఒక ఇన్‌వర్డ్, అవుట్‌వర్డ్ మనము ఫారిన్ కరెన్సీ మనము బయటికి పంపించినప్పుడు, తీసుకున్నప్పుడు, కొన్నప్పుడు, అమ్మినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నామా లేదని ఆడిటర్స్ వెరిఫై చేస్తారు. తర్వాత బిల్ పేమెంట్స్. సో, కస్టమర్స్ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. సో, అవి అమౌంట్లు మారుతుండొచ్చు. తర్వాత ఎక్స్‌పైరీ అవుతుండొచ్చు. వీటిలన్నిటిని కరెక్ట్‌గా ఎన్‌ష్యూర్ చేస్తున్నారా లేదా? ఓకే. తర్వాత ఈ అమౌంట్‌లన్నీ ఆటోమేటిక్‌గా పేమెంట్స్ అయిపోయి సర్వీస్ ప్రొవైడర్స్‌కి వెళ్తున్నారా లేదా? ఇవన్నీ కూడా బిల్ పేమెంట్స్‌లో ఆడిటర్స్ వెరిఫై చేస్తారు. సో, లీకేజ్ ఆఫ్ ఇన్‌కమ్ ఒకవేళ ఒక డిపాజిట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వటం వల్ల మనకి లీకేజ్ ఆఫ్ ఇన్‌కమ్ అవుతుంది. లేదా ఒక లోన్ మీద తక్కువ కాలిక్యులేషన్ చేయటము, చార్జెస్ తీసుకోకపోవడం, వాటిని వేవర్ చేయటము, ఇలాంటి వాటి వల్ల కూడా బ్యాంకుకి ఇన్‌కమ్ తగ్గుతుంది. లీకేజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. దానికి చిన్న హోల్ ఉందనుకోండి. ఒక 2, 3 రోజులు ఏమవుతుంది? ఒక హాఫ్ లీటర్
వాటర్ వెళ్ళిపోతుంది, ఇంకొక హాఫ్ లీటరే ఉంటుంది. సో మన ఇన్కమ్ కూడా ఏమవుతుందంటే లీక్ అయిపోతూ ఉంటుంది. సో ఒకటేంటి, మనము డిపాజిట్స్ మీద మనకు రావాల్సిన ఇంట్రెస్ట్ కంటే తక్కువ తీసుకోవటము, లేదా మనకి మనము డిపాజిట్స్ మీద ఇవాళకి దానికన్నా ఎక్కువ ఇచ్చామనుకోండి, అది మనకి లీకేజే. లేదా లోన్స్ నుంచి మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి, దానికంటే తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఛార్జెస్ కలెక్ట్ చేసుకోలేదనుకోండి, ఇవన్నీ లీకేజ్ ఆఫ్ ఇన్కమ్ కింద వస్తాయి. వీటిని ఆడిటర్స్ వెరిఫై చేసి రిపోర్ట్ చేస్తారు. సో కంకరెంట్ ఆడిటర్స్ అంటే ఏంటి అంటే, వీళ్ళు ప్యారలల్గా ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసుకుంటూ పోతుంటారు. ఏదన్నా ఇష్యూ అనిపిస్తే వాటిని ఎమ్మటే ఎర్లీ వార్నింగ్స్ మేనేజ్మెంట్కి ఇస్తూ ఉంటారు. స్టాట్యూటరీ ఆడిటర్స్ అంటే స్టాట్యూటరీ బాడీస్ నుంచి, అంటే ఆర్బీఐ కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, కంపెనీ యాక్ట్ కానీ, వీళ్ళందరూ స్టాట్యూటరీ ఆడిటర్స్. వీళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్, లోన్ అకౌంట్ వెరిఫికేషన్, ఆడిట్ రిపోర్ట్స్ వీటిని వెరిఫై చేస్తారు. తర్వాత యాన్యువల్ ఆడిట్ అంటే ఇయర్లీ ఒకసారి జరుగుతుంది. ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆడిట్. సో ఇది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. వీళ్ళందరూ ఫైనాన్షియల్ రికార్డ్స్, ప్రొసీజర్స్, అకౌంట్ బ్యాలెన్సెస్, ఇన్కమ్లు, ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఇంటర్నల్ ఆడిటర్స్ అంటే మన బ్యాంకులో ఉండే మన స్టాఫే ఇంటర్నల్ ఆడిటర్స్గా వచ్చి డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తుంటారు. ఇది రెగ్యులర్గా ఉండొచ్చు, లేదా ఏదైనా బ్రాంచ్లో ఏదైనా ఫ్రాడ్ జరిగింది అన్నప్పుడు కూడా మన ఇంటర్నల్ ఆడిటర్స్ వెళ్ళి వెరిఫై చేస్తుంటారు. సో ఈ మెథడ్స్ ఏంటంటే ఎంక్వైరీ చేయటం, అబ్జర్వ్ చేయటం, దాన్ని ఎగ్జామిన్ చేయటం, దాన్ని కంప్యూటర్ అసిస్టెంట్ ఆడిట్ టెక్నిక్ యూజ్ చేసి పెర్ఫార్మెన్స్ చేసి యాన్యువల్ రివ్యూ ప్రొసీజర్లో వీటిని, ఈ రకాల యాక్టివిటీస్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.